రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్న్యూస్ టెక్న్యూస్ ఎపిసోడ్ 521తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. మీరు మీ స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలోనూ మెమరీ కార్డ్ ఏమైనా యూస్ చేస్తున్నారు లేదా ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి మెమరీ సరిపోతుందని చెప్పి నేను అడిగాను. ఎస్ వాడుతున్నామని 25%, లేదు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ సరిపోతుందని చెప్పి 75% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓట్ చేయడం అయితే జరిగింది. ఇక నా విషయానికి వచ్చారంటే అయితే ఐఫోన్స్ మీకు తెలిసిందే స్టోరేజ్ మెమరీ ఉంటుంది కానీ ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ అయితే ఉండదు. అఫ్కోర్స్ నేను కూడా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీకి ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న కాదు, ఇది కామన్గా ఒక ఫీడ్బ్యాక్ లాగా, అంటే ఈ కాన్సెప్ట్ చేయమంటారా వద్దంటారా అని చెప్పి. సో మనం తెలుగులో కూడా అవార్డ్స్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే 2020లో బెస్ట్ ఫోన్స్ ఇవి ఈ సెగ్మెంట్లో అని చెప్పి. సో ఇలాంటి వీడియో ఒకటి మీ ముందు తీసుకొని రమ్మంటారా వద్దంటారా లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి నీకు చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేటప్పటికి మనకి రెడ్మీ కంపెనీ రెడ్మీ 9 పవర్ మొబైల్ ఫోన్ యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ రివీల్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా వీళ్ళు చైనాలో ఏదైతే లాంచ్ చేశారో రెడ్మీ 9 4G అనేటువంటి వేరియంట్తో సేమ్ మొబైల్ ఫోన్ని గ్లోబల్గా పోకో M3 అనేటువంటి పేరుతో, అలాగే దాన్నే మన ఇండియాలో రెడ్మీ 9 పవర్ అనేటువంటి పేరుతో ఈ మంత్ వీళ్ళు 17వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇందులో దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని మీ అందరికీ తెలిసిందే. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 662 ప్రాసెసర్, 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అలాగే రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 48+2+2, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 18 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. మోస్ట్ ప్రాబబ్లీ దీని ప్రైస్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి 11-12 వేల రూపాయలు ఉండేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ బేస్ వేరియంట్ 4GBలో తీసుకొస్తే కనుక ఇది 10,000 రూపాయలను మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాసం ఉంది. మీకే అనిపిస్తుంది ప్రైసింగ్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ అతి త్వరలో మన ముందుకి ఒక స్మార్ట్ వాచ్ని కూడా తీసుకొని రాబోతుంది. ప్రీవియస్లీ కూడా వీళ్ళు ఒక వాచ్ని తెచ్చారు, బట్ అది మనకి బ్యాండ్ లాగానే ఉంటుంది, కొంచెం ఫీచర్స్ అడిషనల్గా తీసుకొచ్చారు అంతే తేడా. సో ఇది వచ్చేటప్పటికి డెడికేటెడ్గా వీళ్ళు ఒక వాచ్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సర్క్యులర్ మాడ్యూల్లో ఉండేటువంటి డైల్తో ఇది తీసుకొని రావటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఫస్ట్ లుక్ని నిన్న కంపెనీ CEO మాధవ్ సేథ్ గారు షేర్ చేయడంతో పాటు మోస్ట్లీ ఇది అతి త్వరలో మన డిసెంబర్లో డెబ్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది వచ్చేటప్పటికి మనకి డిసెంబర్ 23rd మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ వాచ్ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ అతి త్వరలో మన ముందుకు ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. దీంట్లో వింతే ఉందని అంటారా? మేబీ 7 సిరీస్ అయితే మనకి జనవరిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఒక మోడల్ ఏదైతే ఉంది ఈరోజు మన ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్లో మనకు కనపడటం జరిగింది. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి RMX 3171 అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. మేబీ ఇది X సిరీస్ కానీ లేదా సమ్ అదర్ సిరీస్ కానీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూపు మనకి OnePlus కంపెనీ దగ్గర నుంచి OnePlus 9 Pro మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అఫీషియల్గా డిజిటల్ చార్ట్ స్టేషన్ బయట పెట్టడం అయితే జరిగింది. సో అకార్డింగ్ టు ఇతని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే రేర్ వచ్చేటప్పటికే కొంచెం కెమెరా మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయంటే సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద సైజులో మనకు రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మనిషికి పంచ్ హోల్ డిస్ప్లే కట్అవుట్ తోటి. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మనకి మార్చి కల్లా అఫీషియల్గా అవైలబుల్ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో OnePlus 9 సిరీస్లో 9 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ని ఒకటేసారి ప్యారలల్గా లాంచ్ చేయడంతో పాటు ఈసారి 9లో మనకి మినీ సిరీస్ కూడా చూసేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి OnePlus నుంచే. OnePlus CEO కరల్ పై ఎవరైతే ఉన్నారో ఈయన రీసెంట్గా అయితే రిజైన్ చేసి బయటకైతే వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఈరోజు అఫీషియల్గా ఇతని ఫ్రెండ్స్ ద్వారా ఒక స్టేట్మెంట్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. ఇతని దగ్గర సుమారుగా $7 మిలియన్ అయితే ఉన్నాయంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే అక్షరాల 51,59,00,000 రూపాయలు ఇతని దగ్గర ఉండడం అయితే జరిగింది. మరి ఈ పెట్టుబడి అంతా కూడా ఇతను దాచుకున్నటువంటి సేవింగ్సే కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఇతని ఫ్రెండ్స్ దగ్గర బారో చేసి ఒక ప్రాజెక్ట్కి అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారంట. ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే క్వశ్చన్ మార్క్. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, ఖచ్చితంగా అది ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోనే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సూన్ మనకి ఈ OnePlus లెఫ్ట్ అయినటువంటి CEO కరల్ పై దగ్గర నుంచి ఒక కంపెనీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి గూగుల్ నుంచి గూగుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం
మనకి అమెజాన్, ఈ రెండింటికి మళ్ళీ మరొకసారి ఫైన్స్ అయితే పడ్డాయి. చిన్న ఫైన్స్ కూడా కాదు, భారీ ఫైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అక్షరాల గూగుల్కి వచ్చేటప్పటికే $120 మిలియన్, అలాగే అమెజాన్కి వచ్చేటప్పటికే $47 మిలియన్. ఇది ఎక్కడో కాదు, ఫ్రాన్స్లో అయితే ఈ పెనాల్టీ వేయడం జరిగింది. అంటే రెగ్యులర్గా మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ అయితే యూస్ చేస్తుంటాం కదా, వాటికి సంబంధించినటువంటి కుకీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గూగుల్ అమెజాన్కి ఇస్తుంది. సో అమెజాన్ వాళ్ళ ప్రొడక్ట్స్ని లిస్ట్ చేస్తూ, అంటే మనకి ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసేలాగా ప్రేరేపిస్తున్నారు అనేటువంటి ఒక దాంతో, ఇదంతా కూడా కస్టమర్కి అవగాహన లేకుండా చేస్తున్నారు అన్న దాంతో ఈ పెనాల్టీ అయితే పడ్డది. సో గూగుల్ ఇంకా అమెజాన్ రెండు అయితే అఫీషియల్గా రెస్పాండ్ అయితే కాలేదు, కానీ ప్రాక్టికల్గా అయితే ప్రూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పెనాల్టీ అయితే పే చేయాల్సిందే. నెక్స్ట్ చూసినప్పుడు మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ నిన్న సాయంత్రం అఫీషియల్గా మన ఇండియాలో మొబైల్ కాంగ్రెస్, వరల్డ్ కాంగ్రెస్ చూసారా, ఒక డిజిటల్ ఈవెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి అప్కమింగ్ మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ని అయితే అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే 800U. యాక్చువల్గా 820 లాంచ్ చేస్తారనుకున్నాను, 800Uని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అఫ్కోర్స్ ఇది కూడా మనకు ఒక ఆక్టా కోర్ ప్రాసెసరే. సో దీంట్లో మనకు 2 కోర్స్ ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి ARM Cortex సంబంధించినటువంటి A76, ఇది 2.4 GHz క్లాక్ స్పీడ్ మీద సెట్ అయి ఉండడం జరిగితే, మరొక 6 కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ A55 కోర్స్ మీద మనకి సెట్ అయ్యి రావడం అయితే జరుగుతుంటుంది. ఇది వచ్చేటప్పటికి 2 GHz క్లాక్ స్పీడ్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి మనకి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేశారన్నట్లయితే కనుక, స్నాప్డ్రాగన్ 750తో కంపేర్ చేశారన్నట్లయితే ఒక 10% మరింత తక్కువ పెర్ఫార్మెన్స్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. మాలిక్ సంబంధించినటువంటి G57 GPU తోటి, అలాగే వైఫై అలియన్స్ 5 సపోర్ట్తో పాటుగా మనకి ఇందులో బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, ఈవెన్ డిస్ప్లేలో కూడా మనకి ఫుల్ HD+లో 120 Hz రిఫ్రెష్ రేట్ దాకా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో వచ్చింది అన్నట్లయితే అప్ టు 64 మెగాపిక్సెల్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే ఇది 32 మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఈ ప్రాసెసర్తో వచ్చేటువంటి మొబైల్స్ ఏవైతే మనకి జనవరిలోనే అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే Realme X7 అలాగే Redmi 9 5G ఉంది చూసారా. సో ఆ వేరియంట్ కూడా మనకి ఇదే ప్రాసెసర్ అయితే యూస్ చేస్తుంది. మేబీ ఈ 2 మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో డెబ్యూట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూపు మనకి సామ్సంగ్ నుంచి ఈరోజు అఫీషియల్గా సామ్సంగ్ కంపెనీ వాళ్ళ హోమ్ కంట్రీ అయినటువంటి సౌత్ కొరియాలో ఒక 110 ఇంచెస్కి సంబంధించినటువంటి మ్యాసివ్ మైక్రో LED కమర్షియల్ టీవీని అయితే అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. అంటే ఇది ఇళ్లలో వాడుకోవడానికి కాదు, సో పిజ్జా కార్నర్స్, బర్గర్ కార్నర్స్, లేదా బయట ఎక్కడైనా రైల్వే స్టేషన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇట్లాంటి వాటన్నిటిలో దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. 50 ఇంచెస్కి సంబంధించినటువంటి 2 లేదా 4 వాటిని కంబైన్ చేస్తూ ఈ స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలన్నట్లయితే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి QLED టీవీస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని ఆల్మోస్ట్ అవే కాన్ఫిగరేషన్స్ని యూజ్ చేస్తూ వీటిని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఎక్కడ మనకి బ్యాక్ లైట్స్ ఇట్లాంటివి ఏమి ఉండదు, డైరెక్ట్గా మైక్రో LED ఉండడం జరుగుతుంది RBGకి సంబంధించి. దీని ద్వారా మనము సమ్ పిక్చర్ అయితే చూస్తుండొచ్చు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా ఉన్నాయి రైల్వే స్టేషన్స్, వీటన్నిటిలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనపడుతున్నాయి సారా, అవన్నీ కూడా మైక్రో LED. కాకపోతే ఇందులో వాడినటువంటి LEDs ఏవైతే ఉన్నాయో మరింత సూక్ష్మంగా. ఇక అఫీషియల్గా కంపెనీ అయితే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్స్ అయితే ఎక్కడ రివీల్ చేయలేదు, ఎందుకంటే కమర్షియల్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి, షామీ అఫీషియల్గా ఈరోజు మరొక MI వాచ్ లైట్ వర్షన్ని చైనాలో రివీల్ చేయడం జరిగింది. ఇది రీసెంట్గా వీళ్ళు రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసినటువంటి స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో అదే వాచ్ని వీళ్ళు మీ వాచ్ లైట్ అనేటువంటి పేరుతో అఫీషియల్గా రివీల్ చేశారు. ఇక కాన్ఫిగరేషన్ మీ అందరికీ తెలిసిందే, 1.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ కలర్ డిస్ప్లే స్క్రీన్ అయితే మనం ఇందులో చూడొచ్చు. 120 వాచ్ ఫేసెస్తో పాటు ఇందులో 11 వర్కౌట్స్ ఉంటాయి. GPS, గోల్నాస్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా చూడటంతో పాటు 230 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే ఒక్కసారి మీరు రీఛార్జ్ చేశారంటే 9 days బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవి ప్రొవైడ్ చేయగలదు. ఇక దీని ప్రైసింగ్ కూడా చాలా మంచి ప్రైసింగ్లో తెచ్చారు. 230 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 2500, 2600 రూపాయల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. సూన్ దీన్ని మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా షామీ నుంచే షామీ అఫీషియల్గా MI 10 మొబైల్ ఫోన్స్కి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ని నిన్న అర్ధరాత్రి రోల్అవుట్ చేయడం జరిగింది. సో 2.3 GB ఉన్నటువంటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ ఏదైతే ఉందో అలాంగ్ విత్ సెక్యూరిటీ ప్యాచ్తో సహా వీళ్ళు రోల్అవుట్ అయితే చేశారు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా MI 10 సిరీస్ మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 మొబైల్ ఫోన్ చూసారా, అప్కమింగ్ రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్తో పాటు
ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మనకి జనవరి 14th అఫీషియల్గా అనౌన్స్ చేసి జాన్ లాస్ట్ 2021 కల్లా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీన్ని మీరు పక్కకు పెట్టారు సార్ అన్నట్టయితే శాంసంగ్ వాళ్ళది ఒపేరా హౌస్ ఉంది, ఐడియా ఉందా మీకు? బెంగళూరులో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం, ఫర్ ఎగ్జాంపుల్ OnePlus నిజాం ప్లేస్ అని చెప్పి మన హైదరాబాద్లో స్టార్ట్ చేశారు కదా, సేమ్ అదే విధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఒపేరా హౌస్ ఉంది బెంగళూరులో. సో అక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉందంట ఈ వారంలోనే. సో ఆల్రెడీ ఇది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారంట. మోస్ట్లీ దీంట్లో మనకి ఇండియాలో 2 మోడల్స్ అయితే డెబ్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొదటిగా వచ్చేటప్పటికే సామ్సంగ్ S21, మరొకటి వచ్చేటప్పటికే S21 అల్ట్రా. S21 వచ్చేటప్పటికే మనకి అరౌండ్ 60 నుంచి 70,000 రూపాయలు, S20 అల్ట్రా వచ్చేటప్పటికే సుమారుగా 90,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉందంట. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.